హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భద్రావతి వల్లి నాటకాన్ని అందరి ముందు వీడియో రూపంలో బయటపెట్టిన నర్మద. భద్రావతి చంప పగలగొట్టిన వేదవతి. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూసేసేయండి. అయితే అందరూ పుట్టినరోజు వేడుకల్లో ఆనందంగా ఉంటారు. కేక్ విషయంలో ధీరజ్కి సేనాపతికి మాటా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ, రే ఏంట్రా ఇది, సైలెంట్గా ఉండలేవా, కాసేపు ఓపిక పట్టరా అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడు రామరాజు, చిన్నోడా వాళ్ళు ఏమీ అనద్దు అన్నాను కదా అంటాడు. అప్పుడు వేదవతి, ఒరే చిన్నోడా కాసేపు కామ్గా ఉండరా అంటోంది. అప్పుడు ధీరజ్, అది కాదు నాన్న, వాళ్ళు మిమ్మల్ని అవమానించినా ఏమనకుండా ఎలా ఉంటాను అంటాడు. అప్పుడు రామరాజు, నీకు ఏమీ తెలియదురా, కాసేపు గొడవలు పడకండి అంటాడు. అప్పుడు వేదవతి, అమ్మ నా పుట్టినరోజు నాడు ఇలా మీ అందరితో కలిసి జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీరు ఇలా గొడవ పడటం నాకు నచ్చటం లేదురా, ఈ ఒక్కరోజు అయినా కలిసి ఉండండి అంటే సేనాపతి, అప్పుడు నీకోసం ఏదో పుట్టినరోజు చేయమంటే ఒప్పుకున్నాము కానీ వీళ్ళు చెప్పిందల్లా చెయ్యాలి అంటే నా వల్ల కాదు. అయినా పనివాడింట్లో పార్టీ ఏంటి అమ్మా అని చెప్పి అనగానే వేదవతి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ, రే సేన నీకేమైనా పిచ్చి పట్టిందా, పనివాడు కాదురా మీ బావగారు, మీ చెల్లికి భర్త అనగానే సేనాపతి ఆ పనివాడితో లేచిపోయి, అది నా పరువు తీసింది, నువ్వు ఈ ఇంట్లో పార్టీ చేయమని నన్ను అవమానిస్తున్నావు అని సేన అనగానే భద్రావతి, సేన అమ్మ కోసం కదరా ఇలా ఇలా వచ్చి ఇదంతా చేసింది, కొంచెం సేపు ఓపిక పట్టు అంటోంది. అప్పుడు భద్రావతి అన్న మాటలకు సేన, నువ్వు చెప్పావనే వచ్చానక్క ఈ ఇంటికి, లేకపోతే నాకు రావడం అసలు ఇష్టమే లేదు. అమ్మకి మాట ఇచ్చాను కాబట్టి రావాల్సి వచ్చింది, లేకపోతే పనివాడి ఇంటికి రావాల్సినంత కర్మ నాకేమీ పట్టలేదు అని చెప్పి అంటాడు. నాన్న, మావయ్యని అలా అనకు, అందరి సంతోషాన్ని చెడగొట్టాలనుకుంటున్నారా ఏంటి, కొంచెం సేపు కామ్గా ఉంటే నాన్నమ్మ ఆనందిస్తుంది కదా అని అనగానే ధీరజ్, మీ నాన్నకి ఆ మాత్రం జ్ఞానం తెలిస్తే ఇంతసేపు గొడవ చేయకుండా ఉంటాడు కదా అని అంటాడు. మరి ఇంకా మీ నాన్నని అడుగుతావెందుకు, అడిగి కూడా వేస్ట్ అంతే అని చెప్పేసి ధీరజ్ అంటాడు. అప్పుడే సాగర్, కరెక్ట్గా చెప్పావురా చిన్నోడా, మీ మావయ్యకి ఎలా చెప్పినా వేస్ట్ అంటాడు. అప్పుడు రామరాజు, బుజ్జమ్మ వాణ్ణి నోరు ముయ్యమను అని చెప్పి సాగర్కి చెప్పమంటాడు. అప్పుడు నర్మద, నువ్వు ఉండు సాగర్ అని, బాబాయ్ గారు గొడవలెందుకు, కేక్ కటింగ్ చేద్దామంటోంది. సరే అని అందరూ కేక్ కటింగ్ చేయడానికి వెళ్తారు. అందరూ కేక్ కటింగ్ చేయడానికి సిద్ధమవుతారు. అయితే అందరూ సరదాగా కేక్ కటింగ్ అయిన తరువాత, ఓన్లీ కేక్ కటింగ్ అయినా ఇంకేమీ లేదా అని తిరుపతి అనగానే, ఇంకేముండాలి మామయ్య అంటే ఆటా పాట ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అనగానే, సరే మామయ్య అని చెప్పేసి ధీరజ్, ప్రేమ, సాగర్, నర్మద అందరూ డ్యాన్సులు వేస్తూ ఉంటారు. అలా అందరూ డ్యాన్సుల్లో మునిగిపోయి ఉన్నప్పుడు నర్మద ఒక కంట వల్లిని కనిపెడుతూ ఉంటుంది. వల్లి ఏమో భద్రావతికి సైగలు చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ పక్కకు వెళ్ళడానికి చూస్తూ ఉంటారు. వెంటనే నర్మద తను ఏమీ చూడట్లేదు అన్నట్టుగా మళ్ళీ డ్యాన్స్ వేస్తూ ఆనందంగా ఉన్నట్టు ఉంటుంది. తరువాత వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళగానే వాళ్ళని గమనించట్లేదు అన్నట్టు ప్రవర్తిస్తూ వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత నర్మద వాళ్ళ వెనకాలే మెల్లగా వెళ్ళి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారా అని చెప్పేసి విందామని వెళ్తుంది. అప్పుడు వల్లి భద్రావతితో ఇలా అంటోంది, మీరు వీడియో చూపించేయండి, కేక్ కటింగ్ అయిపోయింది కదా, అప్పుడు వెంటనే మీ మేనకోడల్ని తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వల్లి అనగానే భద్రావతి, చూపిస్తాను కంగారేముంది, ఇప్పుడే కదా కేక్ కటింగ్ అయింది, చూపించి నా మేనకోడల్ని నా ఇంట్లోనే పెట్టుకుంటాను అని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటుంది. అయితే నర్మద, ఏంటి వీళ్ళు ప్రేమ కోసం మాట్లాడుకుంటున్నారు, ప్రేమని ఇంటికి తీసుకువెళ్ళిపోతారా, అసలు ఎందుకు, అసలు ఏం జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే భద్రావతి, నా మేనకోడలికి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకుంటాడా ఆ ధీరజ్, వాడికి సరైన గుణపాఠం నేర్పించే ఇక్కడి నుంచి వెళ్తాను, అప్పుడు ఆ వీడియోని బయటపెట్టి నా మేనకోడల్ని నా ఇంటికి దర్జాగా తీసుకువెళ్తాను
అప్పుడు నా మేనకోడలు ఇక్కడ ఉన్నది బాధపడుతుంది అనే బాధ నాకు ఉండదు. ఎంచక్కా నేను నా మేనకోడలతోనే ఉంటాను అని చెప్పేసి భద్రావతి అంటుంది. అప్పుడు నర్మదకి అయితే భద్రావతికి ప్రేమ ధీరజ్ల పెళ్లి కోసం నిజం తెలిసినట్టుంది. ఈ విషయాన్ని తెలుసుకొని ఇంట్లో గొడవ చేసి ప్రేమను ధీరజ్ని విడదీయడానికే ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఎలా అయినా సరే అది జరగకుండా చూడాలి అని చెప్పేసి నర్మద వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అన్నీ వీడియో తీస్తూ ఉంటుంది. అయితే అదేమీ గమనించకుండా భద్రావతి వల్లి ఏమొంచి ఆ వీడియో కోసం ప్రేమ ధీరజ్ని విడగొట్టడం కోసం అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా అయిపోయిన తరువాత కేక్ కటింగ్ అయిపోయింది కదా అని చెప్పేసి తర్వాత ఏం చేద్దామంటే అప్పుడు వేదవతి వాళ్ళ అమ్మ ఆగండి అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుదాము అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి తిరుపతి గ్రూప్ ఫోటోకి అన్నీ సిద్ధం చేశానమ్మా అని చెప్పేసి కెమెరా అంతా సిద్ధం చేస్తాడు. ఈలోగా అందరూ గ్రూప్ ఫోటోకి నుంచుంటారు. అయితే వేదవతి వాళ్ళ అమ్మ మధ్యలో కూర్చుంటుంది. అమ్మ పక్కన సేనాపతి కూర్చుంటాడు. ఇటు పక్కన ఎవరూ కూర్చోరు. రామరాజు వెనక్కి వెళ్ళి నుంచుంటాడు. అప్పుడు వేదవతి అమ్మ అల్లుడు గారు ఇలా రండి ఇక్కడ కూర్చోండి అని పిలుస్తోంది. నా పక్కన కూర్చోండి అనగానే అయ్యో పర్వాలేదు అండి అని అంటాడు. అప్పుడు పర్వాలేదు రామరాజు రా కూర్చో అని చెప్పి అంటాడు. అప్పుడు సేనాపతి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ సేన కూర్చో అంటోంది. ఇంకా ఏమీ చేయలేక సేనాపతి కూర్చుంటాడు. అలా గ్రూప్ ఫోటో తీసుకుంటారు. ఇంకేంటి అల్లుడు గారు అనగానే పదండి అత్తయ్య గారు భోంచేద్దామని చెప్పి రామరాజు అందరినీ భోజనానికి చేద్దామని తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడే వేదవతి రా అక్క నీ చేత్తో నాకు తినిపించి ఎన్ని సంవత్సరాలయ్యింది, ఈరోజు మొదటి ముద్ద నాకే పెట్టాలి అక్క అని చెప్పేసి వేదవతి చాలా ప్రేమగా భద్రావతిని తీసుకువెళ్తూ ఉంటుంది. అది చూసిన నర్మద ఏమొంచి మీరెంత సంతోషిస్తున్నారు అత్తయ్య, కానీ మీ అక్క మీకోసం రాలేదు, తన మేనకోడల్ని ఇక్కడి నుంచి శాశ్వతంగా తీసుకువెళ్ళిపోవడానికి వచ్చింది, ఈ విషయాన్ని మీకు ఎలా చెప్పను అంటూ నర్మద అనుకుంటూ ఉంటుంది. అప్పుడు నర్మద వాళ్ళు ఆ వీడియోని బయటపెట్టి మొత్తం చెప్పేలోపే నేను ఈ భద్రావతి బండారాన్ని బయట పెట్టాలి, లేకపోతే ప్రేమ ఇంటికి దూరం అవుతోంది, ధీరజ్ చాలా బాధపడతాడు అని చెప్పేసి నర్మద అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు వేదవతి వాళ్ళ అక్కని అక్క నా వంటలు నచ్చాయా బాగున్నాయా అని అడుగుతోంది. అప్పుడు భద్రావతి బాగున్నాయి అంటుంది. అప్పుడు అమ్మ నీకు నా వంటలు నచ్చాయా అనగానే ఏదో ఉన్నాయిలే అని చెప్పి అనగానే అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ప్రేమ కూడా వాళ్ళ అత్తయ్య నాన్న పక్కన కూర్చొని భోంచేస్తూ ఉంటుంది. వీళ్ళతో కలిసి భోంచేసి ఎంతకాలం అయింది అని చెప్పేసి సంతోషపడుతూ ఉంటుంది. ఆ సంతోషాన్ని చూసి ధీరజ్ వాళ్ళు వస్తే ప్రేమ ఎంత సంతోషిస్తుందో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా నర్మద అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. అలా అందరూ భోజనం చేసేసిన తరువాత కూర్చుంటారు హాల్లో. ఇంతలోపు అమూల్యతో మాట్లాడడానికి ఛాన్స్ దొరకలేదని విశ్వ బాధపడుతూ ఉంటాడు. అమూల్య నన్ను ఇంకా ఎన్ని రోజులు తప్పుగా అర్థం చేసుకుంటుంది, నేను మారిపోయానని చెప్పిన అమూల్య నన్ను నమ్మడం లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇంకో పక్క కామాక్షి ఏమో ఇంట్లో నెక్స్ట్ ఫంక్షన్ ఏమవుతుంది, ఆ ఫంక్షన్కి ఖచ్చితంగా ఇంత బంగారం తీసుకోవాలి రాసుకోండి మీరు అని చెప్పి వాళ్ళ ఆయనతో అన్నీ చెప్పి నాకు 2 జతల బుట్టలు వడ్డానం కావాలి అని చెప్పేసి రాయించుకుంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఆయన ఇవన్నీ ఎందుకే ఎప్పుడు రాయిస్తున్నావు అంటే నెక్స్ట్ ఏమైనా పండగ వస్తుంది కదండి, అప్పుడు మా నాన్న చేత ఇవన్నీ తెప్పించుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఇంకో పక్క వల్లి ఆనందపడిపోతూ ఉంటుంది. కాసేపట్లో ఇంట్లో అంతా బాధతో కన్నీరుతో నిండిపోతుంది. అప్పుడు అది తలుచుకుంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఆ భద్రావతి ఆ వీడియో చూపిస్తుందా, ప్రేమని లాక్కొని వెళ్ళిపోతుందా, ఈ ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారా అని చెప్పేసి నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి వల్లి సంతోషపడిపోతూ ఉంటుంది. అప్పుడు వెంటనే నర్మద వల్లి దగ్గరికి వచ్చి ఏదో చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు, ఏమైంది వాళ్ళక్క అనగానే అబ్బే ఏమీ లేదు చెల్లి అని చెప్పేసి వల్లి అంటోంది. సరే నీ పని పడదామనే వచ్చాను రా లోపలికి అని చెప్పి అంటుంది నర్మద.
ఏంటి నర్మదా ఏదో అంటున్నావు అంటుంది వల్లి. ఏమీ లేదక్కా, లోపల పని ఉంది, అందరూ ఉన్నారు కదా రా అంటున్నా అని చెప్పి అంటుంది. సరే చెల్లి పద వస్తున్నా అని చెప్పి వల్లి అంటుంది. అందరూ హాల్లో కూర్చొనుండగా నర్మద మీ అందరికీ ఒక మంచి విషయం చూపించాలి, ఇలా రండి అని చెప్పేసి ఫోన్లో వల్లి భద్రావతి మాట్లాడుకున్న మాటలు అన్నీ అందరికీ వినిపిస్తుంది. అది చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు వెంటనే వేదవతి భద్రావతి చెంప పగలగొట్టి, నువ్వు నా మీద ప్రేమతో ఇంతసేపు ఉన్నావనుకున్నాను, ఇలాగా నా కుటుంబాన్ని బాధలో ముంచేయాలని ప్లాన్ వేసుకొని ఇక్కడికి వచ్చావని అనుకోలేదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అక్క అని చెప్పి అంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.